చాలా మంది ఏమనుకుంటారంటే టీచర్ మాకు పీవైక్యూస్ చెప్పట్లేదు, టీచర్ చేస్తే నేను చేస్తా, టీచర్ చేస్తే నేను చేస్తా, టీచర్ 100 ప్రాబ్లమ్స్ చేయాలి అప్పుడే నేను చేస్తా, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. నీకున్నది చాలా తక్కువ టైం, రివిజన్ కి టైం లేదు. సో ప్రతి ప్రాబ్లమ్ నువ్వే ఓన్ గా సాల్వ్ చేయాలి. ఇప్పుడున్న ఈ 20 రోజుల్లో యూ కెన్ నాట్ డిపెండ్ ఆన్ టీచర్. నువ్వు టీచర్ మీద ఎంతవరకు డిపెండ్ అవుతావు? కేవలం కంటెంట్ నేర్చుకోవడం వరకు మాత్రమే. నువ్వు చేయాల్సింది నీ ఓన్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. రావట్లేదు అంటే సొల్యూషన్ చూసుకోండి, సొల్యూషన్ క్లోజ్ చేయండి, మళ్ళీ ఓన్ గా చేయండి. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు KRD మ్యామ్. నేను మీకు ఫిజిక్స్ క్లాసెస్ చెప్తాను. సో వెల్కమ్ టు ది ఛానల్. సో ఫస్ట్ థింగ్, నిన్న మొన్న వరుసగా ఈ ఆఫ్లైన్ సెంటర్లు విజిట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా సగానికి సగం మంది పిల్లలు ఎఫ్సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. వేరాజ్ May 4th నుంచి తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ కి ఎఫ్సెట్ స్టార్ట్ అవుతుంది. May 9th నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ విభాగానికి ఎఫ్సెట్ స్టార్ట్ అవుతుంది. May 12th నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎఫ్సెట్ స్టార్ట్ అవుతుంది. అంటే తెలంగాణ, నేను అది కూడా వెళ్ళింది హైదరాబాద్. తెలంగాణ పిల్లలు ఇంతవరకు చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. కొంతమంది స్టార్ట్ చేస్తారు. రీజన్ బీయింగ్, పాయింట్ నంబర్ 1, JEE ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను మ్యామ్, అందుకే నేను స్టార్ట్ చేయలేదు. ఓకే, కన్సిడరబుల్. పాయింట్ నంబర్ 2, ఎందుకో మ్యామ్ అలా స్టార్ట్ చేయలేదు, ఇప్పటికి ఇంకా అనుకుంటున్నాను. అది వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయను మేడం అని అడుగుతున్నారు. సో దాట్ ఈస్ అ డేంజరస్ సిచ్యువేషన్. మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, జేఈకి ప్రిపేర్ అయ్యాను, ఇప్పటిదాకా JEE phase 2 రాశాను అంటే మెంటలీ యూ హ్యావ్ టు ప్రిపేర్ దాట్. నేను జేఈకి ఏదైతే ప్రిపేర్ అయ్యానో సేమ్ కంటెంట్ ఎఫ్సెట్ కి కూడా ఉంటుంది. కాబట్టి ఇక JEE ప్రిపేర్ అయిన వాళ్ళు డైరెక్ట్ PYQs కి వెళ్ళిపోవాలి, PYQ ప్రాక్టీస్ కి వెళ్ళిపోవాలి. ఒకసారి మీకు సీరియస్నెస్ తీసుకురావడం కోసం మీకు ర్యాంకుల గురించి చూపిస్తా. ఏ కాలేజ్ లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే మంచి సీట్ వస్తుంది, అది కూడా ఆ ర్యాంక్ కి ఎన్ని మార్క్స్ రావాలి, ఇది నేను మీకు ఒకసారి చెప్తాను చూడండి. బికాస్ ఈ రోజు అరౌండ్ May 20 వేసుకోండి, May 17th ఈ రోజు, 18, 19, 20 3 రోజులు, 20 నుంచి 30 వరకు 10 రోజులు. ఆ తర్వాత ఇంకొక 5 days ఉంది, కానీ ఆ 5 days రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతారా? అంటే కేవలం ఒక 10 to 12 days మాత్రమే ఉంది. అండ్ నౌ యు ఆర్ నాట్ సీరియస్ ఎట్ ఆల్. అండ్ ఇంకొక పాయింట్, ఎఫ్సెట్ లో నీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా నీకు ఇంజనీరింగ్ లో సీట్ ఇస్తారు. బికాస్ అక్కడ ఖాళీగా ఈగలు తోలుకుంటా ఖాళీగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు బోలెడు ఉన్నాయి. ఊరికే సీట్లు మిగిలిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎవడొస్తాడో బాబు సీటు ఇచ్చేద్దామని రెడీగా ఉన్నాయి కొన్ని కాలేజెస్. అలాంటి కాలేజెస్ లో నువ్వు చదివి నేను ఇంజనీరింగ్ చేశాను నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పడం అనేది శుద్ధ తప్పు. దయచేసి మీ లైఫ్ కెరియర్ గురించి మీరు సీరియస్ గా ఉంటే మాత్రమే ఈ క్లాస్ వినండి. అబ్బా చదువులు చదవకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్ లో ర్యాంకులు రాకపోతే మనుషులు బ్రతకరా అంటే బ్రతుకుతారు. మనుషుల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ మైండ్ సెట్. కొంతమంది మధ్యతరగతి జీవితంతో సాటిస్ఫై అయిపోతారు. నెలకు ఒక 30-40 వేలు జీతం వచ్చిందా చాలు, ఒక చిన్న ఇంట్లో, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న బైక్ తో, ఒక చిన్న అడ్జస్ట్మెంట్లతో ఎట్లాగోట్లాగా లైఫ్ వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ లైఫ్ కాదా? ఎస్, 100% అలాంటి లైఫ్ కూడా లైఫే. అలాంటి జీవితాలు కూడా బ్రతకచ్చు. బోలెడంత మంది అలాంటి జీవితాలు కూడా గడుపుతారు. కానీ ఇంకొక రకమైన మైండ్ సెట్ ఉంటుంది, అడ్జస్ట్ కాలేరు, మధ్యతరగతి జీవితాలతో అడ్జస్ట్ కాలేరు. ఈ అప్పులు చేసుకోవడాలు, EMI కట్టడాలు, భారాలు మొయ్యలేరు. ఎట్లయినా ఏదో ఒకటిలాగా చేసి కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ ఇంకొకళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు యూ హ్యావ్ టు, ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ హై, యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. బెటర్ లైఫ్ కావాలి, బెస్ట్ లైఫ్ కావాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. లేదు ఎట్లయినా బ్రతకచ్చు, జీవితం బ్రతకలేరా జనాలు అంటే ఎట్లయినా బ్రతకచ్చు. ఎట్లయినా బ్రతకడం వేరు, ఒక మంచి లైఫ్ బ్రతకడం వేరు. మీ మైండ్ సెట్ ని బట్టి మీకు ఎట్లా కావాలంటే మీరు అలా బ్రతకచ్చు. ఎవ్వరు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తనకి నచ్చినట్లుగా బ్రతికే హక్కు, స్వేచ్ఛ భగవంతుడే ఇచ్చాడు. ఎవ్వరు ఏం అనక్కర్లేదు, నువ్వేంది ఇంత చిన్న పాకలా ఉంటున్నావు, ఆ హక్కు నాకు లేదు. వాడి జీవితం వాడికి చాలా ఆనందంగా ఉంది, లెట్ హిమ్ లివ్.
బట్ ఇఫ్ యు ఆర్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్, నేను అలాంటి మధ్యతరగతి జీవితాలు లేదా అడ్జస్ట్మెంట్ జీవితాలు నేను గడపలేను, ఇక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు ఇక్కడ గడుపుకుంటా ఆ భారాన్ని నేను మొయ్యలేను, కొంచెం ప్రశాంతంగా మంచి డబ్బులు సంపాదించుకోవాలి అంటే మాత్రం ఇప్పుడు నువ్వు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిందే. ఆ కష్టపడడం వెబ్సైట్ కి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు తెలంగాణ డేటా దొరికింది, ఆంధ్రప్రదేశ్ డేటా కూడా ఉండాలి కానీ అది ఎక్కడో కొంచెం మిస్ అయింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్నెస్ కోసం చూద్దాం. తెలంగాణ అయితే ఏమైంది, ఆంధ్రప్రదేశ్ అయితే ఏమైంది ఒకసారి చూడండి. తెలంగాణలో కొంచెం బెస్ట్ కాలేజెస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ JNTUH దగ్గర నుంచి, OU దగ్గర నుంచి. బట్ గుర్తుపెట్టుకోండి, OUలు JNTUHలు ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి అంటే మేబీ బికాస్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ సిన్స్ లాంగ్ టైమ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి కొంచెం అవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ JNTUHలు OUల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమి అద్భుతంగా ఉండవు. అందులో మీకేమి మీ ప్రాజెక్టులు మీరే సొంతంగా చేసుకోవాలి. అక్కడంతా పాలిటిక్స్, యూనియన్లు కొట్టుకోవడము, నువ్వు మా జూనియర్ NTR ని తిడతావా అంటే నువ్వేమో మా అల్లు అర్జున్ ని తిడతావా అని కొట్టుకోవడాలు, ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటాయి. నాకు అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంది, యూనియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాను అంటే అలాంటి చోటుకి వెళ్ళొచ్చు. బుద్ధిగా క్రమశిక్షణగా నాకు ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ప్రిఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ అనగానే మాత్రం కొంచెం మహంగా పడతాయి. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో హైదరాబాద్ రీజియన్ లో ఉండేవే ఫేమస్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సిటీస్ దగ్గరలో ఉండే కాలేజెస్ అద్భుతంగా ఉంటాయి, మిగతావి ఏవైనా ఒకటే రేంజ్ లో ఉంటాయమ్మా. ఒకసారి సీరియస్నెస్ కోసం చెప్తాను చూడండి. లెట్ us టేక్ CBIT గురించి ఒకసారి చూద్దాం. హోప్ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి CBIT గురించి చూద్దాం. CBIT ఎక్కడుంది, ఇక్కడ ఉంది చూడండి. CBIT చైతన్య భారతి. చైతన్య భారతిలో మీకు ఎక్కడ CSE, చైతన్య భారతిలో CSE రావాలి అంటే గనక OC బాయ్స్ కి 2912 లో కట్ అయిపోయింది లాస్ట్ ఇయర్. OC గర్ల్స్ కి 3000 ర్యాంక్. ఇంకా అలా వెళ్తూ ఉంటే BCA బాయ్స్ గర్ల్స్ కి 4000 ర్యాంక్ దగ్గర, గర్ల్స్ అయితే 7000 ర్యాంక్. అదే SC ST కేటగిరీస్ కి వెళ్తే గనక 14,000 ర్యాంకుల్లో కట్ అయ్యాయి. ST వాళ్ళకి కూడా 13,000, గర్ల్స్ అయితే 21,000 కట్ అయింది. EWS వాళ్ళకి 2,000. మాకు EWS ఉంది కదా, సూపర్, తక్కువ మార్క్స్ వచ్చినా మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు. EWS వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ టు OC అమ్మ. OC ఎక్కడ కట్ ఆఫ్ అయింది, 2912 బాయ్స్. EWS బాయ్స్ చూడండి 2912. OC కట్ ఆఫ్, EWS కట్ ఆఫ్ దాదాపు దగ్గరలో ఉంటాయి. సో మాకు EWS ఉంది అని ఎవరు సంతోషపడద్దు, అది కేవలం ఫీ రియంబర్స్మెంట్ వరకు మాత్రమే మీకు పనిచేస్తుంది. ర్యాంక్ కట్ ఆఫ్ లో ఎలాంటి తేడా ఉండదు. సో ఇప్పుడు చైతన్య భారతిలో నీకు CSE రావాలి అంటే దాదాపుగా నీకు బిలో 2000 ర్యాంక్ లో ఉండాలి, లేదా బిలో 3000 చాలా కష్టం అవుతుంది, బికాస్ 26 లో కాంపిటీషన్ పెరుగుతుంది. సో అప్రాక్సిమేట్ గా ఇప్పుడు నువ్వు 2000-3000 ర్యాంక్ OC వాళ్ళు తెచ్చుకోవాలి అంటే నీ మార్క్స్ ఖచ్చితంగా 80 దగ్గరలో ఉండాల్సిందే. 80 మార్కులు నువ్వు తెచ్చుకుంటేనే నువ్వు CBITని డ్రీమ్ చేయొచ్చు. అలాగే BCA వాళ్ళైనా BCB వాళ్ళైనా సరే, BCA BC ఎవరైనా సరే, మీ మార్క్స్ 78+ ఉంటేనే మీకు CBITలో CSE వస్తుంది. మేడం మరి CBITలో మెకానికల్ అయినా పర్లేదా, మెకానికల్ అయినా పర్లేదు అనుకుంటే 5000 ర్యాంక్. బట్ CSE, AI, సైబర్ సెక్యూరిటీ మీకు ఏది కావాలన్నా ఇదే ర్యాంకుల్లో కట్ అవుతాయి. డిమాండ్ ఉన్న కోర్సెస్ అన్ని ఒకటే కట్ ఆఫ్ లో ఉంటాయి. సో నీకు CBIT కావాలి అనుకుంటే నీ మార్క్స్ ఎంత నువ్వు పెట్టుకోవాలి, టార్గెట్ 80 దగ్గరలో మార్క్స్ ఉంటేనే CBITలో ర్యాంక్ వస్తుంది. నేను కొంచెం 2 మార్కులు ఎక్కువ చెప్పొచ్చు. ఇప్పుడు దయచేసి లాస్ట్ ఇయర్ CBITలో మా ఓడికి ఇంత మార్క్స్ వచ్చిందని చెప్పకండి. ఇప్పుడు టార్గెట్ 2 మార్కులు ఎక్స్ట్రా పెట్టుకోవడంలో వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి CBITలో రావాలి అంటే మాత్రం 80 దగ్గరలో మార్క్స్ రావాల్సిందేనమ్మా. CSM అది అంతే 3000, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 3000. అదే BC వాళ్ళకైతే 8000 లో కట్ అవుతుంది, 8000. సో మొత్తానికి మీ ర్యాంక్ బిలో 10,000 ఉంటేనే OC అయినా, BCA BCD అయినా, అలాగే EWS అయినా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. కేవలం SC ST వాళ్ళు మాత్రమే బిలో 15,000 ర్యాంక్ లో ఉంటే మీకు CBITలో
సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇలాంటి వాటిలో ర్యాంక్ వస్తుంది అనమాట. విజేఆర్ విజ్ఞాన్ జ్యోతి చూడండి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, విజేఈసి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా సిఎస్డి కానీ, ఏఐడి కానీ, సిఎస్సి కానీ నీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ర్యాంకులు చూడండి. ఓసీ వాళ్ళైతే 4000 లో కట్ అయిపోయింది. అదే బీసీఏ అయితే అప్రాక్సిమేట్ గా 7000, 8000 ర్యాంక్ తో కట్ అయిపోయింది. బీసీబీ వాళ్ళకైతే అప్రాక్సిమేట్ గా 5000 లో కట్ అయిపోయింది. బీసీఏ కన్నా బీసీబీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బీసీసీ అంతకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. 4000 లోనే కట్ అయిపోతుంది. బీసీడి 4000, బీసీఈనే కొంచెం, బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ కొంచెం దగ్గరలో ఉంటాయి మైనారిటీస్ కాబట్టి. బీసీఈ అయినా సరే, ఎస్సీ ఎస్టీ అయినా సరే మీకు ఖచ్చితంగా బిలో 15,000 ర్యాంక్ ఉంటేనే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. అలాగే మీరు ఏ కాలేజ్ అయినా టాప్ కాలేజ్ తీసుకోండి, ఎనీ టాప్ కాలేజ్ యు సీ. ఓకే, సో వీటిలో ర్యాంకులు నీకు సీట్ కావాలి అంటే, ఓసీ పిల్లలు టాప్ మోస్ట్ కాలేజ్ లో సీట్ రావాలంటే కని కష్టంలో బిలో 5000 ర్యాంక్ ఉండాలి. బీసీ, ఏబిసిడి ఎవరైనా కూడా బిలో 6-7,000 ర్యాంక్ లో ఉంటే టాప్ కాలేజెస్ లో నీకు నచ్చిన బ్రాంచ్ లో సీట్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే బిలో 15,000 ర్యాంకులు తెచ్చుకుంటేనే మీకు కొంచెం కొద్దో గొప్ప బెటర్ కాలేజ్ లో బెటర్ ర్యాంక్, బెటర్ సీట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి మేడం, ఏఐఎంఎల్ బెటరా అయితే నాకు అది కావాలి, సైబర్ సెక్యూరిటీ బెటరా అయితే నాకు అది కావాలి. నీకు అది కావాలి అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి. ర్యాంక్ తెచ్చుకుంటేనే సీట్ వస్తుంది, అది రాకపోతే సీట్ రాదు కదా. సో మరి ర్యాంకుల కోసం ఏం చేయాలి? హౌ మచ్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ దీస్ ర్యాంక్స్? ఇప్పుడు మీరు ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు అంటే మాత్రం ఇట్ ఈస్ అ హైలీ రిస్క్ అమ్మా. బికాజ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ, అది కూడా నేను ఇంజనీరింగ్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను, బయాలజీ వాళ్ళ గురించి మాట్లాడలేదు. మే 12th నుంచి, మే 9th నుంచి కదా, మే 9th, 10th, 11th నీకు 3 రోజులే ఎగ్జామ్స్. మే 9th నుంచి ఎగ్జామ్స్ అంటే అట్లీస్ట్ కష్టం మే 3rd, 4th, 5th అయినా రాస్తాను. పోనీ మే 3rd, 4th, 5th, 6th, 7th. ఎందుకంటే 8th నువ్వేం చదివేది ఉండదు, టెన్షన్ భయము తప్ప. కనీసం ఒక 4-5 రోజులైనా నువ్వు రివిజన్ చెయ్యకపోతే నువ్వు చదివింది ఏమీ గుర్తుండదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో నువ్వు రివిజన్ కి పక్కన పెట్టేసుకోవాలి. చదివిందంతా మళ్ళీ రివైజ్ చేయాల్సిందే. రివిజన్ కి ఈ రోజులు పక్కన పెట్టేసేయండి. సో 3rd నుంచి రివిజన్ కి పక్కన పెట్టేస్తే ఈ రోజు డేట్ ఎంత? టుడే డేట్ 17th April కదా. 17th April దగ్గర మొదలు పెడితే 2nd May వరకు నీకు ఎన్ని రోజులు ఉన్నాయి నువ్వే లెక్క పెట్టుకో. ఈ రోజు మొదలు పెడితే నీకు ఎన్ని రోజులు ఉన్నాయి నువ్వే లెక్క పెట్టుకో. ఈ రోజు ఆల్రెడీ అయిపోయింది. 17th May రాయడం కూడా పెద్ద వేస్ట్. ఈ రోజు ఆల్రెడీ అయిపోయింది. యూ హ్యావ్ టు గో ఫర్ 18th May. 18th May నుంచి మొదలు పెడితే 2nd May వరకు మనకి ఎన్ని రోజులు ఉన్నాయి మీరే డివైడ్ చేసుకోండి. 18, 19, 20, 18, 19 2 days, 20 నుంచి 30 వరకు 10 days, తర్వాత మళ్ళీ మనకి 2 days. సో టోటల్ గా నీ చేతిలో ఉన్నవి ఒక 14 days లేదా లెటెస్ట్ టేక్ 15 days వేసుకుందాం. 15 days ఉంది. రోజుకి 2 చాప్టర్లు అవ్వగొట్టినా కూడా నీకు పూర్తి సిలబస్ అవ్వదు తెలుసా. రోజుకి 2 చాప్టర్లు మీరు టార్గెట్ చేసుకున్న 100% సిలబస్ కంప్లీట్ అవ్వదు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? యూ హ్యావ్ టు టార్గెట్ 60% to 80% ఆఫ్ సిలబస్. మీరు చేయాల్సింది కేవలం 60% నుంచి 80% వరకు మాత్రమే సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 100% సిలబస్ ఇప్పుడు నేను చేసేస్తాను అంటే అవ్వదు. ఆల్రెడీ నేను జేఈకి ప్రిపేర్ అయి ఉన్నాను మ్యామ్ అన్న వాళ్ళు నో ఎక్స్క్యూజెస్. నువ్వు జేఈకి సీరియస్ గా ప్రిపేర్ అయి ఉంటేనే ఏప్రిల్ సెషన్ కి వెళ్ళి ఉండాలి. ఏదో ట్రై చేద్దాంలే ఏప్రిల్లో రాకపోదా అనుకుంటే అది జేఈ. ఓకే, సో మీరు చాలా ఆలోచించాలి బాగా. నేను ముందే చెప్పాను, ఐదర్ ఏప్రిల్ సెషన్ కైనా వెళ్ళండి లేదా ఎప్సెట్ కి వచ్చేయండి అని. అయినా సరే అవగాహన లోపంతో కొంతమంది ఏమో చూద్దాం మేడం ఏప్రిల్ అయినా రాకపోతుందా, జస్ట్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ కి వెళ్ళిపోవచ్చు కదా,
అంత ఈజీ కాదమ్మా ఈ ఎగ్జామ్స్ అన్ని. ఎందుకు ఇంత తక్కువ అవగాహనతో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. జేఈ అడ్వాన్స్డ్ 1 month లోనో 40 రోజుల్లోనో క్రాక్ చేసే ఎగ్జామ్ కాదు. డే 1 ఆఫ్ యువర్ క్లాస్ 11 నువ్వు జేఈ అడ్వాన్స్డ్ స్టార్ట్ చేస్తేనే ఇప్పుడు యూ హ్యావ్ టు డ్రీమ్ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్డ్ అనేది క్వాలిఫై అయితే ఐఐటీలోకి వెళ్ళిపోతాం. రాంగ్. జేఈ అడ్వాన్స్డ్ లో కూడా బిలో 10,000 ర్యాంకులో నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు ఐఐటి సీటు కూర్చుంటావు. 14 లక్షల మంది జేఈ మెయిన్స్ రాస్తే 2.5 లక్షల మంది మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాస్తారు. సో అక్కడ మీరు అర్థం చేసుకోవాలి జేఈ అడ్వాన్స్డ్ రేంజ్ ఏంటి అని. మేడం నేను జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయాను, జేఈ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోనా? దానికి ముందు నువ్వు ఆలోచించుకోవాల్సింది నేను జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అసలు స్టార్ట్ చేశానా లేదా. జేఈ అడ్వాన్స్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, 40 రోజుల్లో నువ్వు జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసేసి ఐఐటి బాంబేలో కూర్చోలేవు. యు నీడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. చాలా ఎక్కువ ప్రాక్టీస్ అవసరము. సో డ్రీమ్ ఆఫ్ జేఈ మెయిన్స్, డ్రీమ్ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్ విత్ ఫుల్ ప్రిపరేషన్. నీకు దమ్ముగా ప్రిపేర్ అయ్యాను, జస్ట్ హిట్ ఇట్. ఏదో అలా ప్రిపేర్ అయ్యాను చూద్దాంలే ఏదైనా రాకపోదంటే లక్లో తగిలేవి కాదు. లక్లో తగిలేది ఇది ఎప్సెట్ ఎగ్జామ్. నువ్వు ఏదో ఒక లక్లో రాసిన, ఏ ప్రిపరేషన్ లేకుండా 160 బిట్లు సి అని పెట్టుకొచ్చినా కూడా నువ్వు క్వాలిఫై అవుతావు. అలాంటి ఒక లక్ తో తగిలే ఎగ్జామ్ ఎప్సెట్ ఎగ్జామ్. సో ఎప్సెట్ ఎగ్జామ్ అయినా కొంచెం సీరియస్ గా తీసుకోండి. అలా అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్సెట్ ఎగ్జామ్ లో కూడా అవుట్ ఆఫ్ 160 నీకు 40 మార్క్స్ రాకపోతే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. అవుట్ ఆఫ్ 160 40 మార్క్స్ నీకు రావాలి ఎప్సెట్ లో, లేకపోతే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నీకు ఇంజనీరింగ్ లో సీట్ రాదు. ఆ 40 మార్కులు కూడా తెచ్చుకోలేనంత పీపుల్ కూడా ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ 60 to 80% ఆఫ్ సిలబస్ మాత్రమే. వీళ్ళు ఏం చెయ్యాలి? డెఫినెట్ గా వీళ్ళు ఏం చేయాలి? ఎవ్రీ డే వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇందులో కూడా సీరియస్నెస్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎవ్రీ డే 3 hours you need to dedicate to maths. 3 hours you need to dedicate to physics, and 3 hours you have to dedicate to your chemistry. ఈ 3 hours లోను ఏం చేయాలి? 40 to 50 minutes listen to content class plus rest of the time practice PYQ. రెస్ట్ ఆఫ్ ది టైం ఖచ్చితంగా PYQ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే టీచర్ మాకు PYQs చెప్పట్లేదు, టీచర్ చేస్తే నేను చేస్తా, టీచర్ 100 ప్రాబ్లమ్స్ చేయాలి అప్పుడే నేను చేస్తా, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. నీకున్నది చాలా తక్కువ టైం, రివిజన్ కి టైం లేదు. సో ప్రతి ప్రాబ్లమ్ నువ్వే ఓన్ గా సాల్వ్ చేయాలి. ఇప్పుడున్న ఈ 20 రోజుల్లో యు కెన్ నాట్ డిపెండ్ ఆన్ టీచర్. నువ్వు టీచర్ మీద ఎంతవరకు డిపెండ్ అవుతావు? కేవలం కంటెంట్ నేర్చుకోవడం వరకు మాత్రమే. నువ్వు చేయాల్సింది నీ ఓన్ గా ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి. రావట్లేదు అంటే సొల్యూషన్ చూసుకోండి, సొల్యూషన్ క్లోజ్ చేయండి, మళ్ళీ ఓన్ గా చేయండి. ఆగిపోయింది, మళ్ళీ సొల్యూషన్ చూసుకో, సొల్యూషన్ క్లోజ్ చేయి, మళ్ళీ చేయి. ఇలా చేయడానికి నీకు చాలా ఓపిక ఉండాలి. ఫుల్ డే ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ విత్ యువర్ సబ్జెక్ట్ దెన్ ఫైన్. అలా కాదు ఇంతసేపు ఎవడు చదువుతాడు ఈ చదువులు అనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ అ ర్యాంక్ అట్ ఆల్. So if you are serious with your preparation, then go for it. And I have also given you the weightage, subject wise weightage for Telangana and AP. ఇందులో ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి మనం ఆల్రెడీ ఇది మ్యాథ్స్, అలాగే కెమిస్ట్రీ అండ్ దెన్ ఫిజిక్స్, ఇలాగా ఏపీ అండ్ తెలంగాణ. ఇది తెలంగాణ వాళ్ళకి, ఇందాక చూపించింది ఏపీకి. ఇప్పుడు మేడం హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పండి చాలు నేను చదివేసుకుంటాను, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. హై వెయిటేజ్ చాప్టర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎప్సెట్ కి అసలు అవసరం లేదు. బికాస్ హై వెయిటేజ్ చాప్టర్స్ లోంచి కష్టమైన క్వశ్చన్లు వస్తే నువ్వు చేయలేకపోవచ్చు. సో డు నాట్ గో బై ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎప్సెట్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ తో పని లేదు. మరి ఏం చెయ్యాలి మ్యామ్? నీకు నచ్చినన్ని చాప్టర్లు నువ్వు ప్రిపేర్ అయిపో.
The more number of chapters you are preparing is directly proportional to the more marks you are getting. నువ్వు ఎన్ని ఎక్కువ చాప్టర్లు ప్రిపేర్ అయితే అన్ని ఎక్కువ క్వశ్చన్లు నువ్వు ఆన్సర్ చేస్తావు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్, కాబట్టి నీ మార్క్స్ పెరుగుతాయి. నీకు నచ్చిన చాప్టర్లు ఈజీ చాప్టర్లు ఫినిష్ చేసేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పిల్లలకి చూసుకుంటే ఫిజిక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి, తెలంగాణ పిల్లలు చూసుకుంటే ఫిజిక్స్ విషయంలో తెలంగాణ అయినా సరే ఏపీ అయినా ఇద్దరు వినండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ పిల్లలు కూడా దయచేసి వినండి అమ్మా. ఏపీ ఆర్ తెలంగాణ, నేను ఇప్పుడు రైట్ నౌ ఏ చాప్టర్లు చేస్తే నాకు ఒక 20+ మార్క్స్ వస్తాయి. నేను ఇప్పుడు చెప్పే చాప్టర్లు నోట్ చేసుకోండి. యూ విల్ గెట్ 20+ మార్క్స్ ఈజీలీ. 20+ మార్క్స్ కావాలి ఫిజిక్స్ లో, అది కూడా కొంచెం ఈజీగా హెవీగా ఉండకూడదు. స్టార్ట్ నోటింగ్ డౌన్. ఫస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, బుడ్డి చాప్టర్ 1 క్వశ్చన్ గ్యారంటీ. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ 1 క్వశ్చన్ గ్యారంటీ. ఆటమ్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కొంచెం కష్టంగా ఉంటుంది, దాని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, వేవ్ ఆప్టిక్స్ కష్టంగా ఉంటుంది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఆసిలేషన్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిజికల్ వరల్డ్, మోషన్ ఇన్ ప్లేన్, స్ట్రైట్ లైన్ కాదు ప్లేన్, సెమీకండక్టర్స్, న్యూక్లియై, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేవ్స్ అనే చాప్టర్. మిగతావి ఇంకొంచెం మీరు కొంచెం చేయగలిగితే నా సజెషన్ వర్క్ ఎనర్జీ పవర్, ఈ మాత్రం చాప్టర్స్ చేసుకున్న చూడండి. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్, వేవ్స్ లో నుంచి తెలంగాణ వాళ్ళకైతే 2 క్వశ్చన్స్ వస్తాయి, ఏపీ వాళ్ళకి వేవ్స్ లో నుంచి 1 క్వశ్చన్ వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 3 కవర్ అయ్యాయి అప్రాక్సిమేట్ గా. ఇక్కడ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ 16, 17, 18, 19, 20 ఎగ్జాక్ట్ గా 20 మార్క్స్ వస్తాయి. కొంచెం ఒక 2 చాప్టర్లు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయినా వచ్చే నష్టమేం లేదు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. బట్ ఇవన్నీ చిన్న చాప్టర్స్, ఈ చాప్టర్స్ మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. లాస్ ఆఫ్ మోషన్ వదిలేయచ్చా మేడం అంటే వదిలేయండి, లేదా చేయండి. ఇందులో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, కాకపోతే ఒక క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఒక క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ వాంట్ టు గో ఫర్ లాస్ ఆఫ్ మోషన్, గతంలో నేను కొద్దిగా చదివాను మ్యామ్, బేసిక్ ఐడియా ఉంది, దెన్ గో ఫర్ ఇట్. లాస్ ఆఫ్ మోషన్ కి వెళ్ళిపోండి. దెన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని టఫ్ గా ఉంటాయి. ఇందులో నుంచి వచ్చేదే ఒక క్వశ్చన్, వస్తే టఫ్ వస్తుంది లేదా ఈజీ వస్తుంది, అందుకే నేను అది పెట్టలేదు. సో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, అగైన్ ఇట్ ఈస్ అ బిట్ టఫ్. కరెంట్ ఎలక్ట్రిసిటీ చేయగలిగితే చేయండి. ఇట్ ఈస్ మై సజెషన్ టు సాల్వ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. చేయగలిగితే చాలు. ఈ మాత్రం చాప్టర్స్ చేస్తే ఈజీగా 20+ మార్క్స్ వస్తాయి. 30+, 35+ కావాలి అంటే ఇంకా మీరు ఇంకా అన్ని చాప్టర్స్ చదువుకుంటూ వెళ్లాల్సిందే. ఓకే, సేమ్ ఏపీ వాళ్ళు కూడా అంతే. మేడం ఇది తెలంగాణ వాళ్ళకా ఏపీ వాళ్ళకా? ఫర్ బోత్. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్లు చేసుకుంటే మీకు ఆరాంగా 20+ మార్క్స్ వస్తాయి. 30 కావాలి, 35 కావాలి, 40 కావాలి, రీడ్ ఆల్ చాప్టర్స్, మొత్తం ఫుల్ సిలబస్ చదివేసేయండి. గాట్ ఇట్? ఓకే, సో కొంచెం దయచేసి ఇప్పటికైనా సీరియస్నెస్ తెచ్చుకోండి అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ చెయ్యండి. ఇంకేమైనా సజెషన్స్ కావాలి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మన ఆఫ్లైన్ సెంటర్స్ కి మీరు అడ్మిషన్ కావాలి అనుకుంటే, బికాస్ దీనికి ముందే నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను మన అద్భుతమైన రిజల్ట్స్ కి సంబంధించి. సో ఆఫ్లైన్ సెంటర్స్ లో మీరు జాయిన్ అవ్వాలి, డ్రాప్ తీసుకోవాలి అనుకున్నా ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ టు అవర్ ఆఫ్లైన్ సెంటర్స్. ప్రతి ఆఫ్లైన్ సెంటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫైండ్ అవుట్. సో ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా మీరు అడగాలన్నా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.